చాయ్ దానికి వస్తే ఇట్లా అయితే అని అస్సలు అనుకోలే. అసలు ఏమైందంటే వీడియో మొత్తం చూడండి మీకే అర్థమవుతుంది. రూమ్ లో ఎట్లా టైం పాస్ అవుతారా అని చెప్పి నేను మా దోస్తులు అయితే బయటకు పోతున్నాం. అండ్ 5 కూడా కాలే టైము, ఇప్పుడే బాగా చలి పెడుతుంది. రాత్రి అంటే ఎట్లుంటదో ఏమో అసలు. ఈ హైదరాబాద్ ఏందో 10-20 వేలకు హైదరాబాద్ దాకా వచ్చి పని చేసుకుంటా ఆవిడ 10-20 రూపాయలు చాయ్ తాగుకుంటా చాయ్ ఏందో బతికేందో అసలు అర్థమైతే లేదు నాకైతే. మా దోస్తుని అయితే చాయ్ దానికైతే పోతున్నాం. ఇప్పుడైతే చాయ్ తాగినాక ఫీల్ ఎట్లుందో అని మొత్తం అయితే మీకు చెప్తా. హైదరాబాద్ వచ్చే ముందట మంచిగా ఉంటది అని వచ్చినాక ఇలా ఖర్చులకే గుద్ద ఆసిపోతుంది. ఉన్న పైసలంతా ఖర్చులకే పోతాయి, రూపాయి మిగిలేదు ఉండయి. కానీ ఏతులకు మాత్రం హైదరాబాద్ ఉన్న ఆడున్నా అని చెప్పుకుని తప్పేడు ఉండేది ఏముండది. వచ్చే 15-20 వేలల్లా పోయేది ఎక్కువ ఉంటది వచ్చుడు కంటే. ఈ హైదరాబాద్ లా ఉండు కంటే ఊర్లో పొలం పని చేసుకున్నాడు, ఏంటి ఊర్లో ఏదైనా 15,000-10,000 డ్యూటీ చూసుకున్నాడు మంచిగా. ఈ హైదరాబాద్ వచ్చుడు కంటే ఊర్లో ఏదో ఒక పని చేసుకుని బతుకుడైతే మస్తు మంచిగా. ఎందుకంటే ఇలా ఖర్చులు ఎక్కువ ఉంటాయి వచ్చుడు కంటే. చాయ్ కార్ ఏమైందో అని తెలుసుకునే కదా మీరు అందరైతే వెయిట్ చేస్తున్నారు. చాయ్ కార్ అయితే ఏం రాలే ఫ్రెండ్స్, నేనే ఉత్తగట్లా చెప్పిన. చాయ్ అయితే మస్తుంది, ఈరోజు అయితే చల్ల చాయ్ తాగుతుంటే మస్తు అనిపిస్తుంది.